బాలకోటి గారు ఒక మాట, ఇప్పుడు విజయసాయిరెడ్డి ఫోన్ పాపం కృష్ణానదిలో పోయిందంట, పాపం ఎవరో దగ్గర నుంచి కృష్ణానదిలో పడేశారంట, ఒక రిపోర్ట్ ఇచ్చాడు తాడేపల్లి ప్యాలెస్ లో. ఎందుకు ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? అయోధ్య రామరెడ్డి బంధువుల్ని ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరెస్ట్ చేసినప్పుడు ఈ ఫోన్లన్నీ సీజ్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా విజయసాయిరెడ్డి గారి ఫోన్ కూడా పోయింది. ఎందుకు పోయింది చెప్పండి? ఇప్పుడు బాలకోటి గారు చెప్పమండి. ఇప్పుడు వర్మ గారు మీకు వివేకానందరెడ్డి హత్య కేసులో అతను కనుక అప్రూవర్గా మారకపోతే దస్తగిరి ఆ కేసు ఇంత వెలుగు చూసేదా? గొడ్డలు ఎక్కడ కొన్నారు, ₹1,00,00,000 ఎప్పుడు ఇచ్చారు, 70 లక్షల రూపాయల రికవరీ, ఎన్ని అంశాలు వచ్చినాయి? దర్యాప్తు అధికారులు ఆ కోణంగా దర్యాప్తు చేస్తారు. ఈ రోజున విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కనుక అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి చిట్టా పగిలిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నెన్ని కుంభకోణాలు జరిగినాయి, ఎంతెంత దోపిడీ చేశారు, ఏ డబ్బు తరలించారు, ఎలా సిండికేట్ అయ్యారు, ఎట్లా క్విక్ పోక్ నడిపారనే అంశాలు కూడా వస్తాయి. విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారని చెప్పేసి ఎందుకు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయనతో పాటు పోతాడా ఏంటి? నిజంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ విచారణ పర్వం స్టార్ట్ చేస్తే, ఏమంటే ఢిల్లీలో ముఖ్యమంత్రిని జైలు పెట్టారు సార్ కేజ్రీవాల్ని, సిసోడియా 16 నెలలు జైల్లో ఉన్నాడు సార్, కవిత ఇప్పటి వరకు బయటికి రాలేదండి. ఈడీ ఎంటర్ అవ్వాలండి, స్టేట్లో ఈడీ ఎంటర్ అవ్వాలి, సిబిఐ ఎంటర్ అవ్వాలి, విచారణ జరగాలి. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి బయటకు వస్తుంది. గతంలో ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం నాయకులు కూడా హామీ ఇచ్చారు, తప్పనిసరిగా ఆ దిశగా అడుగులు పడతాయి. కాకపోతే ఆలస్యం అయితే ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పనిగా విచారణ మాత్రం జరిగి తీరుతుంది. నేను ఇంకా దాన్ని వేగవంతం చేయమని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే, చిన్నపరెడ్డి గారు ఒక బాంబు పేల్చారు. ఈయన విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారిపోతున్నారట. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన ఏవో చాలా దారుణాలు ఉన్నాయట, అవన్నీ కూడా బయట పెడతారట. సిబిఐ ఈడీ త్వరలో రాబోతుంది, పూర్తి స్థాయిలో దీన్ని నిగ్గు తేలుస్తారు, తీగలాగుతారు అని. సార్ బాలకోటయ్య గారికి ఏది నచ్చితే అది చెప్తారు సార్. బాలకోటయ్య గారు చెప్పింది వేదం కాదు, లేకపోతే అదే ఫైనల్ కాదు. ఆయన ఒక జోస్యం చెప్పారు, ఆయనకు నచ్చింది ఆయన చెబుతారు. ఆయన తెలుగుదేశం తాను ముక్కలాగా పనిచేస్తా ఉన్నారు. ఆ గ్రీన్ కండువా కప్పుకుంటాడు, ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏది మాట్లాడాలన్నా మాట్లాడతారు. తెలుగుదేశానికి సంబంధించి ఒక్క మాట మాట్లాడే ధైర్యం బాలకోటయ్య గారికి లేదు. తెలుగుదేశం అంటే ఆయనకి భయం. ఆయన తెలుగుదేశం తొత్తుగా పనిచేస్తున్నాడు కాబట్టి జనసేన జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ లేకపోతే విజయసాయి రెడ్డి గారి గురించి కానీ ఏదంటే అది మాట్లాడగలిగినటువంటి నైపుణ్యాన్ని ఆయన 5 సంవత్సరాలు సాధించినటువంటి వ్యక్తి బాలకోటయ్య గారు. అందుకని బాలకోటయ్య గారు మాట్లాడే వాడి గురించి పెద్దగా మనం ఆయన మాట్లాడింది దాని గురించి పెద్దగా మాట్లాడకపోవడానికి కాదు, పెద్ద మాట. నాకున్న సమాచారం చెప్పాను, నేనేమి బల్లగుద్ది స్టాంప్ వేయలా. ఐఎస్ఐ మార్కు సిబిఐ వస్తుంది లేకపోతే ఈడీ వస్తుంది అని అంటే సిబిఐ వద్దు అని చెప్పేసి లెటర్ రాసింది ఎవరో ఒకసారి తెలుసుకోమనండి. సిబిఐ వద్దు అని చంద్రబాబు నాయుడు గారే గతంలో మా రాష్ట్రానికి రావటానికి వీల్లేదు, సిబిఐ ఎవడు రావటానికి అని చెప్పేసి లెటర్ రాసి పంపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ సిబిఐ వస్తుంది, సిబిఐ రమ్మనండి సార్. మన జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐని వద్దని అనలా. వివేకానంద రెడ్డి గారి మీద సిబిఐ కేసు కోరింది మేము, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా సిబిఐ కేసు కోరింది మేమండి. వర్మ గారు నేను మాట చెప్తే, ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ఏం చెప్పాలంటే, మేము 5 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి అవినీతి చేయలేదు, ఎలాంటి అక్రమాలు చేయలేదు, సిబిఐ వచ్చినా ఈడీ వచ్చినా మేము భయపడం, మాకు భయం లేదని చెప్పాలి. రావద్దని చెప్తున్నాడు ఆయన. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. బాలకోటి గారు ఇద్దరు మాట్లాడితే దీని మీద ఎలాంటి విచారణకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అని ఓకే అండి. ఓకే, ఇద్దరు సైలెంట్ గా ఉండండి. ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం. ఆనంద్ సార్ గారు ఒక్క నిమిషం అండి. ఓకే, కత్తులు ఏమన్నా కట్టి వదిలేరా వీళ్ళిద్దరికి? ఆనంద్ సార్ గారు ఏంటి విజయసాయి రెడ్డి గారు బాంబు ఏంటి? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, పవర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి, నిజమయ్యే ఛాన్స్ ఉందా? పోనీ ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే బాలకోటయ్య గారు లాంటి ఉద్యమకారులు చెప్తే
ఖచ్చితంగా అది నిజమే అవుతుంది చెప్తారు, లేకపోతే చెప్పరండి ఆయన. ఆయన్ని పట్టుకుని తాను ముక్కని కించపరచడం మన చిన్నపరెడ్డి గారికి తగదు, ఎందుకంటే ఆయన పెద్ద ఉద్యమగారుడే. కాబట్టి ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డి గారు సైలెంట్ గా, మీరు జగన్ సైలెంట్ అయిపోతున్నారు, జగన్ కాదు, జగన్ వైలెంట్ కోసం సైలెంట్ గా ఆలోచిస్తున్నాడు. ఇతర సైలెంట్ అయ్యాడు. ఢిల్లీలో ఎందుకు సైలెంట్ అయ్యాడంటే అమిత్ షా గారి ఇంటి దగ్గర కూర్చుంటున్నాడు. ఏదో ఒక రోజున అప్రూవర్ గా మారిపోవడం ఖాయం. ఈ వైసీపీ బ్రతుకు బండారం బయట పెట్టడం ఖాయం. ఆనంద్ సాగర్ గారు, నిజాలు చేదుగా ఉంటాయి. నిజాలు అవినాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నాడా? షూర్, 100%. మరి అది జరిగినప్పుడు ఇది జరగదా? జరుగుతుందని అదేంటి, అవినాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో వెళ్ళడం ఏంటి? కాదండి, అవినాష్ రెడ్డి వైఎస్ జగన్ అవినాష్ రెడ్డి గారు తెలుగుదేశంలో పోతున్నాడా లేకపోతే బీజేపీలో పోతున్నాడా జనసేనలో? మీరెవరండి మాట్లాడటానికి? అసలు ఎందుకు పోతారు? ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు, నేను మాట చెప్తున్నా. ఏమండి కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారని అనుకున్నారా చిన్నపరెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తారని అనుకున్నావా నువ్వు? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ముడ్డు కిందకి నీళ్లు వస్తుంటుంటే తప్పదు, అది రాజకీయ జీవితం. అదేలే, కూటమి ప్రభుత్వాన్ని కూడా బీజేపీలో కలుపుతారని మేము కూడా క్వశ్చన్ చెప్తున్నాం సార్. కూటమి ప్రభుత్వాన్ని బీజేపీలో కలుపుతున్నారని చంద్రబాబు నాయుడు గారు కేసులు చేస్తున్నారని. కూటమి ప్రభుత్వం బీజేపీలో కలపడం ఏంటండి? తెలుగు తక్కువగా మాట్లాడతారు చిన్నపరెడ్డి గారు. మీ పార్టీ కకావికలైపోతుంది. మీ నాయకులే